బంగ్లాదేశ్ గోళల్లో ఒక పక్క నడుస్తుండగా ఒక కీలకమైనటువంటి అడుగుబడింది. బెంగాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఒకప్పుడు కమ్యూనిస్టులకి ఆ తర్వాతన మమతా బెనర్జీకి సన్నిహితుడిగా పేరు పడ్డటువంటి మావోయిస్టు నాయకుడు, ఈవెన్ మొన్న దేశంలో అందరూ లొంగిపోయిన మమతా బెనర్జీ అభయంతో ఆగిపోయినటువంటి మావోయిస్ట్ లీడర్ మదాయి పాత్ర తాజాగా కోల్కతాలో పోలీసుట ఎదుట సరెండర్ అయిపోయాడు. వీళ్ళకి భయం పట్టిందనమాట. ఇప్పుడు మొన్నటిదాకా అంతకుముందు కమ్యూనిస్టులకి సపోర్టు, మొన్నటిదాకా ఈ 15 ఏళ్ళు మమతా బెనర్జీకి సపోర్టు, బీజేపీ వాళ్ళనో లేకపోతే మమత శత్రువులను నక్సలిజం పేరుతో నాశనం చేసేటటువంటి నాయకుడు అనమాట ఇతను. ఇప్పుడు ఇక సువేంద్ర అధికారి వచ్చాక ఎన్కౌంటర్ చేస్తారన్నటువంటి భయంతో అర్జెంటుగా వచ్చి లొంగిపోయాడు. ఆల్రెడీ నక్సలైట్ లొంగిపోవడానికి గడువు టైంలో కూడా లొంగిపోకుండా మమతా బెనర్జీ ఇతన్ని కాపాడుకొచ్చిందనమాట. ఇప్పుడు లొంగాడు.